విజయవాడకు చెందిన సూర్య ఒక ప్రముఖ యూట్యూబర్. అతని ఛానల్‌లో హర్రర్ మిస్టరీలు, అర్బన్ లెజెండ్స్ గురించి వీడియోలు చేసేవాడు. ఒకరోజు అతనికి ఒక విచిత్రమైన మెసేజ్ వచ్చింది. "నువ్వు నిజంగా భయాన్ని చూడాలనుకుంటే రాత్రి 12 గంటలకు నల్ల ముసుగు ఇంటికి రా. మెసేజ్ చివర ఒక అడ్రెస్ ఉంది." మొదట అది ఎవరో ప్రాంక్ చేస్తున్నారని అనుకున్నాడు. కానీ ఆ అడ్రెస్ గురించి ఇంటర్నెట్‌లో వెతికినప్పుడు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆ ఇంటి గురించి గత 15 సంవత్సరాలుగా ఒక రూమర్ ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. కానీ వాళ్ళు మునుపటి మనుషులు కాదు. ఇది విన్న సూర్య మరింత ఆసక్తిగా మారాడు. వీడియో కోసం ఇదే సరైన కంటెంట్ అనుకుని కెమెరా తీసుకొని ఆ అడ్రెస్‌కు బయలుదేరాడు. ఆ ఇల్లు నగరానికి దూరంగా అడవి మధ్యలో ఉంది. అక్కడికి చేరేసరికి రాత్రి 11:45 అయింది. పాత భవనం, పగిలిన కిటికీలు, తుప్పుపట్టిన గేట్లు, గాలి వీచినప్పుడల్లా విచిత్రమైన శబ్దాలు. సూర్య కెమెరా ఆన్ చేశాడు. "ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆ ప్రసిద్ధ నల్ల ముసుగు ఇంటి దగ్గర ఉన్నాను" అని చెప్పి లోపలికి అడుగుపెట్టాడు. ఇంటి లోపల పూర్తిగా చీకటిగా ఉంది. టార్చర్ వెలుతురులో గోడలపై విచిత్రమైన గుర్తులు కనిపించాయి. మధ్యలో ఒక టేబుల్. టేబుల్‌పై ఒక నల్లటి ముసుగు. అది మనిషి ముఖంలా కనిపిస్తుంది. దాని కళ్ళు మాత్రం పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. దాని కింద ఒక కాగితం. దానిపై ఇలా రాసి ఉంది: "ఈ ముసుగు ధరించిన వాడు తన అసలు ముఖాన్ని కోల్పోతాడు." సూర్య నవ్వుకున్నాడు. హర్రర్ స్టోరీని బాగా క్రియేట్ చేశారు అని చెప్పి ముసుగును చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే కెమెరా స్క్రీన్ గ్లిచ్ అయింది. కొన్ని సెకన్ల పాటు శబ్దం ఆగిపోయింది. మళ్ళీ అన్నీ మామూలయ్యాయి. రాత్రి 12 గంటలు. ఇంటి లోపల ఒక్కసారిగా అన్ని తలుపులు మూసుకున్నాయి. ధమ్, ధమ్, ధమ్ అంటూ. సూర్య భయంతో వెనక్కి చూశాడు. బయటకు వెళ్ళే దారి లేదు. అంతలో పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం వినిపించింది. టక్ 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 మని నడుచుకుంటూ ఎవరో ఒక వ్యక్తి వస్తున్నారు. ఎవరో నెమ్మదిగా కిందకి వస్తున్నారు. సూర్య కెమెరా పట్టుకొని మెట్ల వైపు వెళ్ళాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అతను తిరిగి చూసేసరికి టేబుల్‌పై ఉన్న ముసుగు కనిపించలేదు. సూర్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఇది ఎవరో చేస్తున్న ప్రాంక్ అయి ఉంటుంది. కానీ తనను తాను ధైర్యం చెప్పుకున్నాడు. అంతలో గోడపై ఒక అద్దం కనిపించింది. అద్దంలో తన ప్రతిబింబాన్ని చూశాడు. కానీ అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి ముసుగు ధరించి ఉన్నాడు. సూర్య మాత్రం ముసుగు ధరించలేదు. అతను భయంతో వెనక్కి దూకాడు. మళ్ళీ అద్దం వైపు చూశాడు. ఇప్పుడు అన్నీ మామూలుగానే ఉన్నాయి. రాత్రి 1:00. సూర్య బయటకు వెళ్ళడానికి వినిపించింది. అతను కెమెరా తీసుకొని ఆ శబ్దం వైపు వెళ్ళాడు. ఒక గది తలుపు సగం తెరిచి ఉంది. లోపలికి వెళ్ళాడు. గది మధ్యలో ఒక కుర్చీ. కుర్చీలో నల్ల ముసుగు. ఈసారి దాని కళ్ళ నుంచి నల్లటి ద్రవం కారుతుంది. సూర్య దగ్గరికి వెళ్ళగానే ముసుగు కింద నుంచి ఒక స్వరం వినిపించింది. "నువ్వు ఆలస్యంగా వచ్చావు." అతని చేతిలోని కెమెరా కింద పడిపోయింది. అతను పరిగెత్తి కిందికి వచ్చాడు. కానీ కిందికి వచ్చేసరికి ఇల్లు మారిపోయింది. గోడలు కొత్తగా ఉన్నాయి. ఫర్నిచర్ కొత్తగా ఉంది. అన్నీ 20 సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. హాల్‌లో ఒక కుటుంబం కూర్చుంది. వాళ్ళు సూర్యని చూసి ఆశ్చర్యపోయారు. "నువ్వెవరు?" అని అడిగారు. సూర్య షాక్ అయ్యాడు. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంతలో ఆ ఇంటి యజమాని వచ్చాడు. అతని ముఖం కనిపించలేదు. ఎందుకంటే అతను అదే నల్ల ముసుగు ధరించాడు. ఆ వ్యక్తి నవ్వుతూ అన్నాడు, "ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక తప్పు చేస్తారు." ముసుగు కథను నమ్మారు. సూర్య వెనక్కి నడిచాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా ముసుగు తీసేశాడు. అది చూసి సూర్య గుండె ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే ఆ వ్యక్తి ముఖం సూర్య ముఖంలానే ఉంది. అదే కళ్ళు, అదే రూపం, అదే స్వరం. "నువ్వు ఎవరు?" అని సూర్య అడిగాడు. ఆ వ్యక్తి నవ్వాడు. "నేనే నువ్వు. 20 సంవత్సరాల తర్వాతి నువ్వే నేను. ఈ ఇంటి నుంచి భయపడలేక ముసుగులో చిక్కుకున్న నువ్వు." సూర్య నమ్మలేకపోయాడు. అంతలో గది మొత్తం చీకటిగా మారింది. గోడలపై వందలాది ముఖాలు కనిపించాయి. అందరూ ముసుగులు ధరించి ఉన్నారు. వాళ్ళు ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టారు. "మమ్మల్ని బయటికి తీసుకెళ్ళు. మమ్మల్ని రక్షించు. మేమే ఈ ఇంట్లో చిక్కుకున్న వాళ్ళం." సూర్య పరిగెత్తాడు.
మెట్లు దిగాడు, తలుపు తెరిచాడు, బయటకు వచ్చాడు, కారు స్టార్ట్ చేశాడు, వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వీడియో ఎడిట్ చేయడానికి కెమెరా ఫుటేజ్ చూశాడు. అక్కడ మరో షాక్ ఎదురైంది. వీడియోలో సూర్య ఒక్కడే కనిపిస్తున్నాడు. ఇంటి లోపల ఎలాంటి ముసుగు లేదు, ఎలాంటి కుటుంబం లేదు, ఎలాంటి ఆత్మలు లేవు. అతను ఒక్కడే గాలితో మాట్లాడుతున్నాడు. చివరి 5 సెకన్లలో మాత్రం ఒక విచిత్రమైన విషయం కనిపించింది. సూర్య కెమెరా వైపు చూస్తున్నాడు. కానీ అతని వెనుక అద్దంలో మరో వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను నల్ల ముసుగు ధరించాడు. నెమ్మదిగా కెమెరా వైపు తిరిగాడు. అది సూర్య ముఖమే. ఆ రోజు నుంచి సూర్య కనిపించకుండా పోయాడు. కానీ ఇప్పటికీ ప్రతి సంవత్సరం అదే తేదీన యూట్యూబ్‌లో ఒక కొత్త వీడియో అప్‌లోడ్ అవుతుంది. వీడియోలో చీకటి గది మాత్రమే కనిపిస్తుంది. చివరిలో ఒక స్వరం వినిపిస్తుంది. ముసుగు ఇంకా ఒక ముఖం కోసం ఎదురు చూస్తుంది.